జై గురుదేవదత్త. నూతన ఆంగ్ల సంవత్సరం 2026లో సంఖ్యాశాస్త్ర రీత్యా అలాగే మేదిని జ్యోతిష్యం ప్రకారంగా భారతదేశము అలాగే ప్రపంచ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైన సంఘటనలు జరగబోతున్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026కి రూలింగ్ నెంబర్ 1 రవి గ్రహం అవడం వల్ల, సూర్య భగవానుడు ఆత్మకారకుడు అవడం వల్ల ఈ 2026 సంవత్సరానికి సూర్యుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అలాగే మేదిని జ్యోతిష్యం ప్రకారంగా కూడా కొన్ని గ్రహ కలయికలు, ముఖ్యంగా శని, నెప్ట్యూన్ అంటే వరుణ గ్రహం యొక్క కలయిక, వీటన్నిటిని పరిశీలిస్తే 2026లో ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదవుతాయి. బంగారం, వెండి నిల్వలతోనే దేశాల యొక్క ఆర్థిక పరిస్థితిని లెక్కగట్టే విధానాలు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, హెల్త్ సెక్టార్, హెల్త్ ఇన్సూరెన్సెస్ మంచి అభివృద్ధిలోకి వస్తాయి. ముఖ్యంగా 7, 8, 9 నెంబర్లు గలవాళ్ళు, అంటే ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 25వ తారీఖు కానీ, అలాగే 8, 17, 26 తారీఖుల్లో జన్మించిన వారు, అలాగే 9, 18, 27వ తారీఖుల్లో జన్మించిన వాళ్ళు, అంటే 7, 8, 9 నెంబర్లలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంత ప్రతికూలంగా, కష్టపడితే గాని మార్పు రాని విధంగా ఉంటుంది. మిగతా అన్ని సంఖ్యల గల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. ఏవైతే మీరు ఊహించుకున్నారో, ఏ రకంగా అయితే మీరు ఎదగాలని అనుకున్నారో అవన్నీ కూడా మీకు జరిగి మీ కలలన్నీ సాఫల్యమయ్యే సంవత్సరంగా దీన్ని మనం భావించుకోవచ్చు. ఇక ప్రపంచ దేశాలైన యూరప్, స్పెయిన్, చైనా, యుఏఈ, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మరియు ఇండియా, ఈ దేశాల్లో సునామీలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని ఉత్తరాఖండ్, హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద భూకంపము, ప్రకృతి విపత్తులు, అధిక జన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్లో యుద్ధ వాతావరణము, ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ పరంగా, ప్రకృతి వైపరీత్యాల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు కొత్త పొంతులు తొక్కే విధానం కనపడుతోంది. రాజకీయ నేతల యొక్క బండారాలు బట్టబయలయ్యి కొన్ని పార్టీలు ఊహించిన విధంగా కనుమరుగైపోయే అవకాశం ఉంది. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో ప్రకృతి విపత్తులు అధికంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండబోతోంది. రాజకీయంగా కూడా అస్థిరమైన కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులు, సంఘటనలు అమెరికాలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రాశుల ప్రకారంగా చూసుకున్నట్లయితే మేష, మిథున, సింహ, తుల, ధను, మకర రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాలనేవి ఈ సంవత్సరం మీరు అనుభవిస్తారు. జై గురుదేవదత్త.